హాయ్ అండి, అందరికీ నమస్కారం. శివయ్య టారోకి ఈరోజు కంటెంట్ ఏంటంటే అది మనం తెలుసుకుందామండి. కాబట్టి ఎవరి సమస్యలు ఎలా ఉంటాయో ఏందనేది తెలియదు. కాబట్టి దీంట్లో గర్ల్స్కైనా బాయ్స్కైనా ఎటువంటి వాళ్ళకైనా ఫ్యామిలీకైనా మ్యారేజ్ అయిన వాళ్ళైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా ఇక ఈ పొద్దు కొంతమంది లవ్లో ఫెయిల్ అయిన పెళ్ళి అవుతుందా కాదా అన్న వాళ్ళు కొంతమంది సమస్యలలో ఏంటంటే చాలా మట్టుకి ఎలా అంటే ఈ విధంగా అంటే ఏమనుకుంటారంటే లవ్ చేసిన వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. నాకు అతనితో మ్యారేజ్ అవుతుందా కాదా అని చెప్పేసి ఎంతో బాధగా ఉంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మట్టుకి వర్తిస్తుందండి. కాబట్టి కొంతమందికి డౌట్ ఎలా ఉంటుందంటే నన్ను అబ్బాయి చాలా మటుకు ఇష్టపడ్డాడు, తర్వాత నన్ను మ్యారేజ్ చేసుకుంటాడా చేసుకోడా అని చెప్పేసి చాలా మటుకు ఇబ్బంది పాలవుతారు. అంటే ఇబ్బంది అంటే చాలా బాధపడతారు అన్నమాట. టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. స్టడీ మీద ఉండేది అలానే అంటే అలా కోపం అనుకోకుండ్రి. ఇక ఇప్పుడు నేను చదువుకోవాలన్నా ఆ అబ్బాయి నన్ను మ్యారేజ్ చేసుకుంటాడా లేదా అని కొంతమంది సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళకైతే చాలా మట్టుకైతే చాలా డౌట్స్ ఉంటాయి. అదేంటి అనేది తెలుసుకోవాలని చాలా ఇబ్బందులు పడతారు. నిజమా కరెక్టా కాదా అనేది. అట్లా కొంతమంది ఫ్యామిలీ గొడవలలో కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి కదండి, వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది. ఎటువంటి జాబ్ లేని వాళ్ళకైనా ఎవరికైనా చాలా మటుకి అందరికీ వర్తిస్తుంది రీడింగ్. ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనేది మనం చూద్దాం, ఓకేనా. కొంతమంది అనుకుంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చాలా మటుకి ఇబ్బందులు వస్తున్నాయి, చాలా మటుకి బాధలుగా ఉంటున్నామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఎట్లా వెళ్తే చూద్దాం మనం. నిజంగా అండి, ఎవరైనా సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళది నిజంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏమంటారు, సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళకి ఈ కార్డ్ వెళ్తుందండి. కాబట్టి ఎంత సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. ఎటువంటి టెన్షన్లు పెట్టుకునే అవసరం ఉండదు. అంటే నేను రీడింగ్లో చెప్తున్నాను. కాబట్టి ఇది ఎలా అంటే కొంతమంది చాలా మటుకు వెనక అవుతారు. ఇది చాలామందికి వెళ్ళేది. నిజంగా ఎవరి లవ్ ఎలా ఉందో నిజంగా చెప్తున్నా. కార్డు వెళ్ళిన వాళ్ళకైతే నిజంగా దీంట్లో కొంతమందికి అర్థమయ్యేది అంటే ఇది నిజంగా నా లైఫ్ గురించి ఉందని చెప్పేసి కొంతమందికి ఆలోచించే వాళ్ళకైతే నా లైఫ్ గురించే ఉంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే రీడింగు. కాబట్టి చాలా సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళకి కార్డ్స్ వెళ్తుంది, లవ్ కార్డ్స్. నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని చెప్పేసి కొంతమంది చాలా మట్టుకు ముందుకెళ్తారు, ముందు సాహసం ఎంతో చేస్తారు. కాబట్టి ఈ లవ్ చేసిన వాళ్ళైతే చాలా మట్టుకైతే గెలుస్తారు, చాలా మట్టుకి లవ్ చేసుకుంటారు. ఈ కొంతమంది ఎటువంటి డిప్రెషన్ ఉంటారంటే చాలా మట్టుకి నాకు ఇవన్నీ ఆస్తులు, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి, కానీ నేను ఆ లవ్లో సక్సెస్ అవుతానా కాదా, నేను ఇష్టపడ్డ అమ్మాయి దూరం అవుతుందా దగ్గర అవుతుందా అని చెప్పేసి చాలా టెన్షన్లలో ఉంటారు కొంతమంది. ఈ విధంగా నేను ఎంతైనా పోరాటం చేస్తాను, కాబట్టి నేను ఎంత ఇదిగా ముందుకెళ్తాను, కాబట్టి నేను సక్సెస్ అవుతానని కొంతమందికి చాలా మట్టుకి 100% గ్యారెంటీ ఉంటుంది. వీళ్ళు నిజంగా నేను ఈ విధంగా నేను ఫ్యామిలీలో అయినా సరే ఎక్కడైనా ఫ్యామిలీలలో కూడా కొంతమంది అనుకుంటారు, చిన్న చిన్న గొడవలు వచ్చిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నా సమస్యలలో నా అంతకు నేనే గొడవ చేసుకుంటున్నానా లేకపోతే ఊరికైనా అనుమానం పడుతున్నానా అని చెప్పేసి కొంతమంది సమస్యలలో చాలా ఎదురవుతారు. కాబట్టి ఆ ఎదురైన సమస్యలలో ఏంటంటే నేనే చాలా అనుమానం పడుతున్నానేమో, చాలా మాటలు తిడుతున్నానేమో అని భర్త భార్యలు కొంతమంది అనుకోకుండా గొడవలు పెట్టుకుంటారు. గొడవలు పెట్టుకొని ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, మేము ఎక్కడ దూరం అవుతామా లేకపోతే ఇంకొక అమ్మాయి ఉందా ఆ అబ్బాయికి, నన్ను చాలా దూరం పెడుతున్నాడు, ఈ మధ్యలో ఎందుకో చిన్న చిన్న గొడవలు వస్తున్నాయని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటారండి, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీతోనైనా. ఆ విధంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారండి, ఎటు చెప్పన్న మాటలల్లా చాలా మటుకి తగమొక అవుతారు, అంటే కింద మీద అవుతారు. ఎవరితో ఏం చెప్పుకోవాలి, ఎటువై ఏం బోర్లో పడాలని చెప్పేసి ఎవరికి చెప్పుకోని సమస్యలలో చాలా మటుకు కన్ఫ్యూజ్గా ఉంటారు. ఆ సమస్యలు ఎవరితో చెప్పుకుంటే తీరుతాయని చెప్పేసి చాలా బాధపడుతుంటారు, చాలా ఇదిగా ఉంటారండి. ఆ విధంగా కొంతమంది మనీ లేదని చెప్పేసి మనీ కోసం కూడా చాలా మటుకి ఇబ్బందులు పడుతుంటారు. ఏ విధంగా అంటే నేను డబ్బు ఉన్నది నాకు,
ఆ అబ్బాయికి డబ్బు లేదు. నేను చాలా మటుకి డబ్బున్న అమ్మాయిని. ఆ అబ్బాయి నాకు దక్కుతాడా లేడా? ఆ అబ్బాయి పేదింటి అబ్బాయి అని చెప్పేసి కొంతమంది డీప్‌గా లవ్ చేసే వాళ్ళకైతే చాలా మటుకు ఎలా అంటే చాలా డిప్రెషన్‌గా ఆలోచిస్తారు. ఈళ్ళు నన్ను ఏ విధంగా వాడుకుంటారో, ఏ విధంగా చేస్తారో అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. కొంతమంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే, చల్ నాకు ఈ డబ్బు వద్దు, నాకేమొద్దు. ఈ డబ్బుని చూసుకుంటే నా లైఫ్ ఖరాబ్ అయితది. మా అమ్మ, నాన్న ఏమనుకున్నా సరే నేను ముందుకెళ్ళిపోతాను. ఈ డబ్బును పట్టుకొని నేను ఎన్ని రోజులు ఉంటాను, నేను సంతోషంగా ఉండే చాలు అనుకున్న అమ్మాయిలు చాలా మటుకు ముందడుగేసిన అమ్మాయిలకైతే చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. లైఫ్ కూడా బావుంటది. హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ఎటువంటి సమస్యలలో ఉన్నా కూడా చాలా మటుకి బాధలు చెప్పుకోలేకుండా లోపల లోపల కుమిలిపోయి మిందికి ఎట్లంటే ఒక సూర్యుని వెలుగు ఎలా వస్తుందో ఆ విధంగా నేను చాలా సంతోషంగా ఉన్నా, ఎటువంటి బాధలు లేవని చెప్పేసి కొంతమంది ఫ్యామిలీ విషయంలో చాలా సమస్యలతో బాధపడతారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే. ఎలా అంటే ఎవరికి చెప్పుకోలేక బాధలు పడలేక నిందలు ఎందుకు మొయ్యాలని చెప్పేసి సూర్యుడి కిరణాలు ఎలా వెలుగుతాయో వాళ్ళ మొహాలలో కూడా అలానే వెలిగిస్తారు, కానీ లోపల ఉన్న బాధలు ఎవరికీ తెలియదండి. ఈ కార్డ్ అయితే చాలా మటుకైతే చాలా మందికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే చాలా మటుకు కొంతమంది సైకో లెక్క ఆలోచిస్తారు. నేను ఎలా ఆలోచించినా నేను కింద మీదనే తపస్సు చేస్తున్నట్టు ఉన్నట్టు ఉంటది. అందుకే వాళ్ళు ఎట్లా అంటే సైకో వాళ్ళకి ఏం చెప్పలేము. ఎందుకంటే నా మాటని నెగ్గాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిన మాట నీదే అన్న వాళ్ళకైతే ఈ రకంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళని మనం చూస్తుంటాం. ఏమంటాం తెలుసా? నువ్వు కరెక్ట్‌గా లేవు. నువ్వు స్ట్రెయిట్ నిలబడంటే, లేదు నేను ఇలానే నిలబడిందే స్ట్రెయిట్ కనబడుతుంది అంటారు. అంటే ఎలా అంటే ఇక్కడ కార్డ్స్‌లో చూస్తున్నారు కదండీ! కింద మీద తపస్సు చేసినట్టున్నాడు. మనం చూసిన వాళ్ళు ఏమంటారు? నువ్వు ఉల్టా నిలబడ్డావు, స్ట్రెయిట్ నిలబడంటే, లేదు నేను రైట్‌గానే ఉన్నాను, నేను కరెక్ట్ పనులు చేస్తున్నాను అంటారు ఇటువంటోళ్ళు. ఇక కొంతమంది సమస్యలు ఫ్యామిలీ విషయంలో వచ్చేసరికి భార్యాభర్తలు చాలా గొడవలు పెట్టుకుంటుంటే ఎందుకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి? ఒక థర్డ్ పార్టీని అంటే ఒక మూడో వ్యక్తి మీకు తెలుసు కదండీ! ఆ మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చినాక నా ఇంట్లో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. నేను నా భర్తని చాలా అనుమానిస్తున్నాను. నా భర్తకి ఇంకొక ఏదన్నా రిలేషన్ ఉందా? అని చెప్పేసి చాలా డౌట్ పడుకుంటూ చాలా టెన్షన్ పెట్టుకుంటారు. అలా టెన్షన్‌లు పెట్టుకొని లోపలనే కుమిలిపోతారు కొంతమంది అమ్మాయిలు. ఏమనుకుంటారంటే నా భర్త ఇంత బాగా చూసుకున్నాడు. ఏదో నేను ఓలో చెప్పిరని చెప్పేసి నేను చాలా డిప్రెషన్‌లో ఆలోచించేది కూడా రైట్ కాదు అని ఆలోచించే అమ్మాయిలైతే కరెక్ట్ ఉంటారు. లేకపోతే నేను ఈ సమస్యలకెళ్ళి ఎళ్ళాలని చెప్పేసి ఏదన్నా నేను నిర్ణయం తీసుకొని నా సమస్యలకి ఏదన్నా నేను చెప్పించుకోవాలి, ఈ నిర్ణయంలోకెళ్ళి నాకు ఇలా మంచి మాటలు అనుకోవాలన్న వాళ్ళైతే ఇలా ఆలోచిస్తే దాంట్లోకెళ్ళి బయటపడాలన్న వాళ్ళైతే బావుంటదండి. ఇది ఖాళీ నేను చెప్పే జనరల్ రీడింగ్ అండి. ఫుల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే నేను ఫుల్ రీడింగ్ కూడా చెప్తాను. ఇక ఫ్యామిలీ గొడవలు వచ్చినాయి. నేను ఇందాక చెప్పాను కదండీ కార్డ్ చేసేసి. ఇక్కడ ఇతను ఎందుకు గొడవలలో పోతున్నాడో, ఎటువంటి డిప్రెషన్‌లో ఉన్నాడో అనేది కొంతమందికి అర్థమవుతది. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో ఆయన సమస్యలలో ఆయన చాలా మటుకు గొడవలలోకి పోతుంటాడు. గొడవలలో చాలా మటుకు ఇబ్బంది పడుతుంటాడు. చాలా మటుకు ఎంతో బాధగా ఉంటాడు. అటువంటి బాధలలోకెళ్ళి బయటకెళ్ళాలి. నేను ఎటు పోయినా నాకు ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఈ గొడవలేంది? నేను మంచిగా పోయినా చెడవుతుందని చెప్పేసి చాలా డిప్రెషన్‌లో ఆలోచిస్తే నేను వేరే విధంగా ఆలోచిస్తారు కొంతమంది భార్యలు. నా భర్త ఏం చేస్తుండో, ఏం కథ జరుగుతుంది ఇంట్ల, ఏమవుతుందని చెప్పేసి కొంతమంది వేరే రకంగా ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి ఆలోచన లేకుండా ఉండాలంటే ఇప్పుడు లవ్ చేసే వాళ్ళైనా ఎవ్వరైనానండి చాలా మట్టుకి మనం దేవుని నిజంగా నమ్ముతాం కదా! ఆ విధంగా ఆ దేవుని నమ్మినట్టు మనం కూడా చాలా మట్టుకి మనుషులం కూడా మన నమ్మకమే మనకు మంచిది. మనకు నమ్మకము ఎంత బాగా నమ్ముతామో, దేవుడిని ఎట్లా నమ్ముతామో ఆ విధంగా మన మనసుకు కూడా అలానే నమ్మితే ఏదైనా దేవుడి లెక్కనే నడుస్తది. మన ఆలోచన వేరే రకంగా ఆలోచించినామనుకో, అది వేరే రకంగానే పోతది. ఇప్పుడు మనం చూసేదన్నీ నాకు మంచిగానే ఒక ఫ్లవర్స్ లెక్క, పూల చెట్ల లెక్క కనబడుతున్నాయని చూస్తాం. లేదు అవి పిచ్చి చెట్ల లెక్క కనబడుతున్నాయని మనం ఊహించుకొని చూస్తే అవి పిచ్చి చెట్ల లెక్కనే కనబడతాయి. అంటే పిచ్చి చెట్లు అంటారు కదండీ! అలా ఒక మంచి పూల చెట్లని, రోజా పూలు అవి ఉంటాయి కదా! ఆ పూలను చూస్తే ఎంత అందంగా, ఎంతో గంభీరంగా కనపడతాయి. అదే మనం వేరే ఉద్దేశంలో చూస్తాం కదా! చెడు ఉద్దేశంలో చూసినప్పుడు మంచి చెట్లను చూసినా కూడా పిచ్చి చెట్లను చూసినట్టు అనిపిస్తది.
ఆ విధంగా కొంతమంది మనుషులను కూడా వాళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా, ఎంత మంచిగా మాట్లాడినా కూడా, మనం ఆలోచించే మైండు, మనం వాళ్ళని అర్థం చేసుకునే విధం ఎలా ఉంటుందంటే, ఎంత మంచిగా మాట్లాడినా అది సైకోనే, ఎంత మంచిగా మాట్లాడినా నా మీద ఏదో పగతోని మాట్లాడుతుంది అన్నట్టు కొంతమంది గొడవలల్లో ఇలాంటి విషయాలు స్వార్థంగా వస్తూనే ఉంటుంటాయి. అలా కాకుండా మన సమస్యలు ఏదైనా ఎదురవుతే దాన్ని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నా, ఏ విధంగా మనకి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మన ఇంట్లో ఎటువంటి సమస్యలు రావద్దు అని చెప్పేసిన వాళ్ళైతే, ఆలోచించిన వాళ్ళైతే చాలా మటుకు సంతోషంగా ఉంటారు, చాలా బాగుంటారు. ఇటువంటి ఆలోచన తీసేసి ఇటువంటి సమస్యలు వచ్చినోళ్ళు, నేను చెప్పే రీడింగ్లు ఇది జనరల్గా రీడింగ్ అండి, మామూలుగా చెప్తున్నాను కాబట్టి ఇటువంటి రీడింగ్లల్లో మీరు ఫుల్ రీడింగ్ తీసుకోవాలంటే నా నంబర్ పెడతాను. మీకు నచ్చితే ఒకవేళ నాకు కాల్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది మీ దగ్గర ఉంటుందండి. ఇక మీరు ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటాను. నేను మీ మౌనిక.